ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక అమృతం గురించి మాట్లాడుకుందాం. అవును, ఇది నిజంగానే భూమి మీద దొరికే ఒక అమృతం అని చెప్పవచ్చు. ఎండాకాలంలో నిజంగానే ఇది మనకి అమృతంలాగా కనిపిస్తుంది. మరి ఈ వీడియో చూడంగానే మీకు అర్థమై ఉంటుంది, అమృతం అంటే చెరుకు రసం. ఈ చెరుకు రసంలో ఉన్న గుణాలు ఏమిటి, ఔషధ గుణాలు ఏమిటి, ఈ చెరుకు రసం క్రమేపీ తాగటం వల్ల లేదా ఒక పద్ధతి ప్రకారం తాగటం వల్ల మనలో ఏ జబ్బులు పోతాయి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఆ చెరుకు రసమే కదా నాకు అంతా తెలుసు అని మీరు పొరపాటు పడొద్దు. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చెరుకు రసం గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. అవును, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. చెరుకు రసం త్రాగటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే విటమిన్ సి ఉంది, బి విటమిన్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం కూడా ఉంది. చెరుకు రసాన్ని తాగటం వల్ల తక్షణం శక్తి వస్తుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది సహజ సిద్ధమైన గ్లూకోజు కలిగి ఉండటం వల్ల మనకి వెంటనే శక్తి వస్తుందన్నమాట. చెరుకు రసంలో అల్లం రసం వేసి కానీ లేదా అల్లం ముక్క వేసి కానీ చెరుకుతో కలిపి రసం చేసుకుని తాగిన జీర్ణ శక్తి పెంచే గుణం ఉంటుందన్నమాట. ఆకలిని కూడా పుట్టిస్తుంది, ఎక్కిళ్ళు కూడా తగ్గుతాయి. అందుకే చెరుకు రసం తీసేవాళ్ళు అల్లం ముక్క పెట్టి నిమ్మకాయ పెట్టి చెరుకు రసాన్ని తీయడం జరుగుతుందన్నమాట. చెరుకు రసాన్ని తరచుగా తాగటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చెరుకు రసాన్ని తరచుగా తాగటం వల్ల క్రమేపీ మూత్రనాళ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. మూత్రం సాఫీగా అయ్యేటట్లు చేస్తుందన్నమాట. చెరుకు రసాన్ని తాగిన వెంటనే ఉత్తేజాన్ని కలిగిస్తుంది. చెరుకు రసాన్ని తరచుగా తాగటం వల్ల మలం లేదా మూత్రం ద్వారా అయ్యే రక్తస్రావాలు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అదేవిధంగా ముక్కు నుంచి రక్తస్రావం అయ్యేటప్పుడు చెరుకు రసం తాగిన లేదా 2 చుక్కలు మంచిది చెరుకు రసం ముక్కులో వేసినా కూడా వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. కాబట్టి ఎంత గొప్పది ఈ చెరుకు రసం, ఎంత గొప్ప ఔషధ గుణాలు ఈ చెరుకు రసంలో ఉన్నాయి అన్నది మీకు అర్థమైపోతుందన్నమాట. అదేవిధంగా ఇది తరచూ తాగటం వల్ల వాత పిత్త రోగాలు తగ్గించే గుణం ఈ చెరుకు రసంలో ఉందన్నమాట. అదేవిధంగా ఎవరైనా కళ్ళు ఎర్రబడి ఉండటం వల్ల కానీ, అంటే చాలామంది కళ్ళు ఎర్రగా ఉంటాయి లేదా కళ్ళు నొప్పులతో ఉన్నప్పుడు కూడా 2 చుక్కలు చెరుకు రసం కంట్లో వేస్తే వెంటనే కళ్ళు ఎరుపు కూడా తగ్గుతుంది, కళ్ళు నొప్పులు కూడా తగ్గుతుంది. అయితే మీరు గమనించాలి, మీరు మంచి చెరుకు రసం మాత్రమే వేయాలన్నమాట. అదేవిధంగా చెరుకు రసం తరచుగా తాగటం వల్ల మొలల వ్యాధికి అంటే ఫైల్స్ ఉన్న వారికి మంచి ఉపశమనం లభిస్తుందన్నమాట. అంటే అంత మంచి గుణాలు ఈ చెరుకు రసంలో ఉన్నాయి. అదేవిధంగా చెరుకు రసం క్రమేపీ తాగటం వల్ల అంటే రోజు తాగటం వల్ల మనకి గ్యాస్ సమస్య ఏర్పడుతూ ఉంటుంది చాలామందిలో. ఈ గ్యాస్ సమస్య ఏర్పడి గ్యాస్ వల్ల క్రియేట్ అయ్యే శబ్దాలు ఉంటాయి అన్నమాట. ఈ శబ్దాలు అనగానే మీకు అర్థమై ఉండొచ్చు అంట, పెద్ద సౌండ్స్ ఉంటాయి. అవి కూడా తగ్గించే గుణం ఈ చెరుకు రసంలో ఉందన్నమాట. అదేవిధంగా చెరుకు రసాన్ని తరచూ తాగటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట, నిగనిగలాడుతూ ఉంటుంది. అదేవిధంగా పుళ్ళు, అల్సర్ లాంటివి కడుపులో ఎవరైతే బాధపడుతున్నారో చెరుకు రసం త్రాగటం వల్ల ఈ పుళ్ళు, అల్సర్ లాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా చెరుకు రసము క్రమేపీ తాగటం వల్ల లివర్కి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి, లివర్ ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా బాడీ మెటబాలిజాన్ని బూస్ట్ చేసే గుణం ఈ చెరుకు రసంలో ఉందన్నమాట. అదేవిధంగా చెరుకు రసం రోజు త్రాగటం వల్ల అంటే ఒక తక్కువ మోతాదులో తాగితే బరువు తగ్గటం మొదలవుతుంది. అది ఎక్కువ కనుక తాగితే బరువు పెరగటం జరుగుతుంది. బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ చెరుకు రసాన్ని తాగొచ్చు అనమాట. అదే ఎందుకు మరి తగ్గుతారు అంటే దీంట్లో హై సాల్యుబుల్ ఫైబర్ ఉండటం వల్ల తగ్గుతారనమాట. ఎక్కువ బరువు ఎందుకు పెరుగుతారంటే దీంట్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరుగుతారు. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఈ యొక్క చెరుకు రసంలో ఉంది. మరి అంతా బాగానే ఉందండి. చెరుకు రసం ఎవరు తాగకూడదు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరున్నారో వాళ్ళు చెరుకు రసం తాగకపోవటమే మంచిది. తాజా చెరుకు రసంలో కనీసం 15% చక్కెర ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలోనే పీచు పదార్థం ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చెరుకు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని చెప్పి మన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వీలు కుదిరితే రోజుకి 1 గ్లాసు చెరుకు రసం తాగడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం. అలాగే పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి.